కొత్త పద్ధతిలో క్రిస్పీ ఆలూ పకోడా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినే ఆలూ పకోడా ఎలా చేయాలో చూసేద్దామా మరి. ఫస్ట్ అయితే ఆలూ మీద ఉన్న స్కిన్ అంతా తీసేసుకోవాలి అండ్ అలాగే క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆలూని ఇలా మిడిల్లో కట్ చేసుకొని లేయర్ లాగా కట్ చేసుకోవాలి. చాలా పల్చగా రావాలన్నమాట, మందంగా రాకూడదు. మందంగా వచ్చిందనుకోండి ఆయిల్ అంతా పీల్ చేసుకొని మెత్తగా వస్తాయి ఆలూ పకోడా. చాలా అంటే చాలా పల్చగా రావాలి, ఇలా లేయర్స్ లాగా రావాలి, ఇలా స్టిక్స్ లాగా ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే ఒక బౌల్లోకి కూల్ వాటర్ తీసుకుని అందులోకి వీటిని యాడ్ చేయాలి. ఒక 2 మినిట్స్ అలాగే ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత ఇలా ఒక గరిటె సహాయంతో వేరొక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులోకి 1 స్పూన్ రైస్ పౌడర్, 1 స్పూన్ మైదా అండ్ నెక్స్ట్ అలాగే తగినంత సాల్ట్, టేస్ట్కి తగ్గట్టుగా కారము యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ రైస్ పౌడర్ లేకపోతే శనగపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. రైస్ పౌడర్ యూజ్ చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి, అలా కాకుండా శనగపిండి యూజ్ చేసామనుకోండి కొంచెం మెత్తగా వస్తాయి అన్నమాట. తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆలూని అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆలూ పకోడాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే మరి, బాయ్.